అమ్మ మొన్న జరిగింది ఏంటంటే సురక్ష అని మనకి మేజరు సురక్ష అని ప్రోగ్రామ్ పెట్టాం. జూలై 1వ తారీఖు నుంచి జూలై 30వ తారీఖు వరకు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ ఏపీలో ఉన్న అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో ఎలిజిబిలిటీయే. అందరూ అంటే 100 కోట్లు ఆస్తున్నా 200 కోట్లు. ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మేజర్ ఇష్యూస్ అంటే స్కీమ్స్ వేరు, సర్వీసెస్ వేరు. 11 సర్వీసెస్ ఉంటాయి. మనం మస్ట్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది బర్త్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లలకి రేపు పొద్దుట కావాలి, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత ఒక రేషన్ కార్డు వీళ్ళకి ఇచ్చేది, తర్వాత అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్. ఏదైనా మన ఇల్లు మీరు మార్చుకున్నప్పుడు హౌస్ ట్యాక్స్ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి మార్చుకుంటారో హౌస్ ట్యాక్స్ మార్పు చేసుకోవటం. అలాగే ఆధార్ని మీ మొబైల్ నెంబర్కి ఆధార్తో అనుసంధానం చేసుకోవటం. రెండోది ఎలక్ట్రికల్ మీటర్కి సంబంధించి చేంజ్ చేసుకుంది. ఇంకోటి 11th సర్వీస్ ఏంటంటే పల్లెటూరులో కౌలు రైతులు మామూలుగా భూమి ఉన్న వాళ్ళకి రైతులకు ఉంటుంది, కౌలు రైతులకు కూడా సబ్సిడీ ఇస్తారు. అంటే వ్యవసాయం ఎవరు చేస్తే వాళ్ళకి ఇవ్వాలనేది. ఈ 11 సర్వీసులకు సంబంధించి ఇప్పుడు వరకు ఉన్న సిస్టమ్ ఏంటంటే మీరు గతంలో అయితే మీ సేవ ఇప్పుడు సచివాలయంలో అప్లై చేయాలి. క్యాస్ట్ సర్టిఫికెట్టు, బర్త్ సర్టిఫికేట్కి ఏమో జీవీఎంసీ పంపించాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఏమో ఎంఆర్ ఆఫీస్ పంపించాలి. ఇవన్నీ ఉండి దానికి సురక్ష అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసి సీఎం గారు ఒక 30 డేస్లో మొత్తం 100% హౌస్ హోల్డ్స్ అన్నింటికి కూడా మనమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడిగి అవన్నీ కూడా 30 డేస్ ప్రోగ్రాంలోకి మీ ఇష్యూ చేస్తున్నారు. ఈరోజు మీ వార్డులో ప్రోగ్రామ్ జరిగింది 51వ వార్డులో. ఈ 10 డేస్లోని కోఆపరేట్ చేస్తే 1545 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈరోజు మీకు రేపు మార్నింగ్ పేపర్లో కూడా వస్తుంది. 1540 అప్లికేషన్స్ వచ్చినాయి. 11 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అంటే వివిధ కారణాల వల్ల. మీకు అర్థమైంది కదండి. ఇదే సర్టిఫికేట్ మీకు అవసరం వచ్చినట్టు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరికో చేయి తడపాలి. ఇది ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా వాలంటీర్స్ తీసుకొచ్చి అది మ్యాపింగ్ వాళ్ళు చెప్పాలమ్మా. కాదు అంటే ఇప్పుడు కూడా ఉందండి క్యాస్ట్ కానీ లేదులేండి. అది మీకు అర్థమైంది కదండి. ఇది అంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ మీడియాలో ఫైట్ జరుగుతుంది చూసారా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ టార్గెట్ కూడా సురక్ష ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వకూడదు అనేది ఒక ఎజెండా అపోజిషన్స్. ఈ సురక్ష ప్రోగ్రామ్ సక్సెస్ అయితే రేపు పొద్దుట ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది, రేపు ఈ గ్రీవెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, అందరూ హ్యాపీగా ఉంటారనేది. అంటే ఇది లాంగ్ టర్మ్ నుంచి ఉండిపోయింది. మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలనుకోండి, బర్త్ సర్టిఫికేట్లు ఇంకోటి కూడా పేరు తప్పడుతుంది. పేరు తప్పడినా సరే మీరు ఇక్కడ అప్లై చేయాలి, జీవీఎంసీకి వెళ్ళాలి, మీకు టైం ఉండదు, డ్యూటీకి అవుద్ది. సండే ఏమో వాళ్ళు ఉండరు, సండే మీకు హాలిడే ఉంటుంది. సో అలాంటివి ఉన్నట్లు కూడా ఈ 11 సర్వీసెస్ సంబంధించి 30 డేస్ లోపు మొత్తం క్లియర్ చేసేస్తాను. మీరు ఈరోజు కూడా ఇవ్వచ్చండి ఎవరికైనా. ప్లస్ ఏదైనా ఆధార్ కార్డులో పేరు తప్పడినా, మీ హౌస్ ట్యాక్స్ సంబంధించి మీ ఇంటూ రిజిస్ట్రేషన్ హౌస్ ట్యాక్స్లో ఏదైనా డాక్యుమెంట్లో పేరు ఉంటుంది, మీరు మ్యూటేషన్ ట్యాక్స్లో ఒక పేరు ఉంటుంది. ఇవన్నిటికి సంబంధించి 1 మంత్లోనే చేయాలి. ఆ 1 మంత్లో చేసే ప్రోగ్రామ్ కూడా మీ ఇంటికి వచ్చి చేయాలనేది సురక్ష ప్రోగ్రామ్ అని. సో మీ బయోమెట్రిక్ ఇచ్చినప్పుడు మీకు ఏమేం కావాలన్నా వీళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పలేకపోవడం ఉండొచ్చు, మీకు అలాంటిది ఏది అవసరం ఉన్నా. ఈవెన్ మ్యారేజ్ సర్టిఫికేట్, చాలామంది కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్పుడు నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకోవాలంటే బోల్డ్ అంతే. ఇదే మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు వీళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ ప్రాసెస్ అంతా చేసి మీకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు. జస్ట్ ఆ డేట్ మీరు వస్తే మళ్ళీ వాళ్ళే చేయించి ఆ సర్టిఫికేట్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అలాగే ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. చాలా ఫ్యామిలీస్తో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ ఉంది. ఎవరు ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ చనిపోతారు, చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి నెల 15 రోజులు అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కూడా ఈ ప్రోగ్రాంలో వితిన్ ద 30 డేస్ లోపే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఈ సర్వీసెస్. సార్ ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని ఏంటంటే డివేట్ చేయాలని మీడియాలో ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు.